సార్ రికార్డింగ్ స్టార్ట్ అయిందా సార్? ఎస్ సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. లీడర్స్ సెషన్లోకి వెళ్తున్నాం. మనం ఈరోజు గ్లైసమిక్ హెల్త్, డయాబెటీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అసలు డయాబెటీస్ అంటే ఏంది, ఎందుకు వస్తుంది, మరి దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, వాటికి కావాల్సినటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో టీం వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు, లీడర్స్ వాళ్ళే యాడ్ అవుతారు. మీరు సబ్జెక్ట్ లో దృష్టి పెట్టండి. సో జనరల్ గా చూద్దాం. మనం డయాబెటీస్ గురించి తెలియాలంటే మనకు కొన్ని విషయాలు తెలియాలి. ముందుగా మనం రెగ్యులర్ గా తీసుకునేటువంటి ఆహారం లోపల తెలుసు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంటే పిండి పదార్థాలు అంటాము. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్ గా తయారవుతాయి. మీకు అర్థం చేస్తూ జాగ్రత్తగా వినండి. ఇది మీకు అర్థమవుతే ఈ డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో, ఎలా ఎందుకు వస్తుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో మనం తినే ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, ఈ పిండి పదార్థాలు అనేవి గ్లూకోజ్ గా తయారవుతాయి. అసలు గ్లూకోజ్ అంటే ఏంటి? మన రక్తంలో ఉండేటువంటి ఒక షుగర్ గ్లూకోజ్ అనేది. అంటే ఆల్రెడీ మనం పిండి పదార్థాలు ఏదైతే గ్లూకోజు మన రక్తంలో ఉంటుందో, అంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుందో, ఈ పిండి పదార్థాలు అనేవి గ్లూకోజ్ గా విచ్ఛిన్నం అయితేనే అవి రక్తంలో కలవడానికి వీలవుతుంది. సో ఈ రక్తంలో కలవాలంటే మనం తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ రక్తంలో వచ్చి కలవాలంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ అవ్వాల్సిందే. అలా రక్తంలో కలిగేసినటువంటి గ్లూకోజ్ని మన రక్తం ఏం చేస్తుంది అని అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకు చేరవేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకు చేరవేస్తుంది. అప్పుడు అది శక్తిగా మారుతుంది. అంటే మనం తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతాయి. అలా గ్లూకోజ్ గా కన్వర్ట్ అయితేనే మన రక్తంలో కలవడానికి అవకాశం ఉంటుంది గ్లూకోజ్ అనేది. అలా రక్తంలో కలిగేసిన గ్లూకోజ్ అనేది మన రక్తం శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు సరఫరా చేసేస్తుంది, అన్ని కణాలకు కూడా. ఆ కణాల దగ్గర చేరిన తర్వాత అది శక్తిగా కన్వర్ట్ అవుతాయి. సో అదే ప్రాసెస్ ని ఇక్కడ మనం చూడొచ్చు. సో కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తిన్న ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ గా మారుతాయి. అలా మారిన తర్వాతనే మనకు అవి రక్తంలో కలిసిపోతాయి. రక్తంలో కలిసిన తర్వాతనే అవి కణాలకు చేరుకొని ఆ తర్వాత శక్తిగా మారుతాయి. సో ఇక్కడ మనం ఒకటి చూడాలి. ఎప్పుడైతే ఇది శక్తిగా మారాలి అని అంటే ఒక ప్రాసెస్ ఉంది. గ్లూకోజ్ అనేది కణాలలోకి చేరుతుంది కాబట్టి ఈ గ్లూకోజ్ అనేది రక్తం ద్వారాగా కణాలకు చేరడానికి కంపల్సరిగా ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ అవసరపడుతుంది. మనకు కావలసినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనేటువంటి ఇక్కడ ఒక హార్మోన్ లేకపోతే మన గ్లూకోజ్ అనేది కణాలలోకి చేరడానికి వీలు ఉండదు. సో ఈ ఇన్సులిన్ మరి ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకు అనంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి అని చెప్తాం. ఆ ప్యాంక్రియాస్ నుంచి విడుదలవుతుంది. సో ఇలా ఒకదానికొకటి రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ను బట్టే ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవడం జరుగుతూ ఉంటుంది. రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినా, అవి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినా ఈ ఇన్సులిన్ ఉత్పత్తిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మన ఏదైతే ప్యాంక్రియాస్ ఉందో, ప్యాంక్రియాస్ కు కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే ఈ రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళిపోకుండా రక్తంలోనే ఉండిపోద్ది గ్లూకోజ్. అలా కణాలలోకి పోకుండా రక్తంలోనే గ్లూకోజ్ ఉండిపోవడాన్ని ఇక్కడ మనము డయాబెటీస్ అని చెప్తాం. సో లీడర్స్ బాగా అర్థం చేసుకోండి, ఇది మనకు క్లియర్ గా అర్థం కావాలి. మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్ గా మారుతాయి. గ్లూకోజ్ గా మారితేనే రక్తంలో కలుస్తాయి. అలా గ్లూకోజ్ గా మారటానికి మనకు ఇక్కడ శక్తిగా కన్వర్ట్ అవ్వడానికి ఇక్కడ ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ అవసరపడుతుంది. ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంటుంది. ఈ యొక్క ఇన్సులిన్ అనేది మన రక్తంలో ఉండే గ్లూకోజ్ ను బట్టి రిలీజ్ అవుతూ ఉంటుంది ప్యాంక్రియాస్ నుంచి. సో ఈ ప్యాంక్రియాస్ కావాల్సిన ఇన్సులిన్ అనేది ఉత్పత్తి జరగనప్పుడు కంపల్సరిగా
రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది కణాలలోకి వెళ్ళిపోకుండా రక్తంలో ఉండిపోతుంది. అంటే షుగర్ అంటే ఏంది, డయాబెటీస్ అంటే ఏంటంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోవద్ది, దాన్నే డయాబెటీస్ అంటారు. యాక్చువల్ గా కణాల్లోకి పోవాలి, అలా కణాల్లోకి పోకుండా ఉండడాన్ని డయాబెటీస్ షుగర్ అంటారు. ఈ డయాబెటీస్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. సో అందులో మనకు తెలుసు టైప్ 1, టైప్ 2. ఈ టైప్ 1, టైప్ 2 2 డయాబెటీస్ లో ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటో చూద్దాం. జనరల్ గా మనకు ఈ యొక్క ఏదైతే ప్యాంక్రియాస్ ఉందో, ఈ ప్యాంక్రియాస్ లో నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేసేటప్పుడు ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి కొన్ని కణాలు, వాటిని జనరల్ గా పీటా కణాలు అంటారు. ఈ పీటా కణాలను పొరపాటున మన ఇమ్యూనిటీ సిస్టమ్ వెళ్ళి వాటిని నాశనం చేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ వైరస్ మీద అండ్ ఈ యొక్క పోరాటం చేసే సమయంలో పొరపాటున అనుకోకుండా కొన్ని సందర్భాలలో మన శరీరంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పీటా కణాలను నాశనం చేసేస్తాయి. అలా నాశనం చేయటం వల్ల కొంతమందిలో ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అలా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అంటే టైప్ 1 డయాబెటీస్ లో కంపల్సరిగా వాళ్ళకి ఇన్సులిన్ కావాల్సి వస్తుంది. ఇన్సులిన్ అనేది వాళ్ళ బాడీలో వాళ్ళ ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి రిలీజ్ అవ్వదు. జనరల్ గా ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది టైప్ 1 డయాబెటీస్. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ లో డయాబెటీస్ అనేది ఒక ప్రాబ్లం గా మారింది. అందుకనే చూడండి, చిన్న పిల్లలకు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో పైనుంచి ఇస్తూ ఉంటారు. షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నారో వాళ్ళందరూ టైప్ 1 డయాబెటీస్ కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ బాడీలో మన ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. దీన్నే టైప్ 1 డయాబెటీస్ అంటారు. మరి టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంది అని అంటే, నిత్యం మనం జనరల్ గా చూడండి బయట మార్కెట్ లో ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో వెల్నెస్ గురించి మాట్లాడే రోజు మనం తెలుసుకున్నాము. సో ఈ జంక్ ఫుడ్స్ వల్ల మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి హైగా పెరుగుతాయి. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఉన్నంత స్థాయిలో, ఎంత స్థాయిలో ఉండాలో అంతే స్థాయిలో ఉండాలి. బట్ అవి ఆ స్థాయిలో లేకుండా ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. అలా గ్లూకోజ్ లెవెల్స్ విపరీతంగా పెరిగి గ్లూకోజ్ ని మనం తగ్గించడానికి జనరల్ గా ఏం చేస్తుంది, ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ కి ఇన్సులిన్స్ లెవెల్ కి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్న కొలది మన బాడీలో ప్యాంక్రియాస్ ఏం చేస్తుంటది, ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలా ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేసి 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 ఒకానొక సమయంలో మన శరీరంలో ఇన్సులిన్ విడుదల చేయలేని స్థితికి వచ్చేస్తుంది. మన ప్యాంక్రియాస్ అనేది అసలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని స్థితిలోకి వస్తుంది. దాన్నే టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం. ఇక్కడ చూడండి, ఎప్పుడు చేసి 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 ఒకానొక స్థితికి, అంటే ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడాన్ని టైప్ 2 డయాబెటీస్ అని చెప్తాము. ఈ 2 రకాల డయాబెటీస్ తో పాటుగా తరచుగా ఈ వచ్చేటువంటి డయాబెటీస్ లో మనం చూద్దాము. ఈ టైప్ 2 డయాబెటీస్ గురించి మనం మాట్లాడేటప్పుడు చూద్దాం. జనరల్ గా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. జనరల్ గా ఒకసారి తక్కువ విడుదల అవుతూ ఉంటుంది స్లోగా. ఈ ఇన్సులిన్ శరీరంలో ఉండేటువంటి కణాలను ఏం చేస్తాయంటే రియాక్ట్ అవ్వవు. సరైనటువంటి స్థాయిలో ఇన్సులిన్స్ ఉంటేనే ఈ యొక్క సెల్స్ అనేవి రియాక్ట్ అవుతాయి. అది అప్ అండ్ డౌన్, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువగా ఈ యొక్క ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి కణాలు సరిగా రియాక్ట్ అవ్వవు. అలా రియాక్ట్ అవ్వక గ్లూకోజ్ అనేది కణాలలోకి పోదు. సో ఈ గ్లూకోజ్ అనేది కణాలలోకి పోకపోతే రక్తంలో ఉండిపోద్ది కాబట్టి డయాబెటీస్ ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల దీనికి మన మెయిన్ రీజన్ అలా ఎందుకు గ్లూకోజ్ కణాల్లోకి పోకుండా రక్తంలో ఉంటుంది అని అంటే మనం తీసుకునే ఆహారం అంతే, మన డైట్. సరైనటువంటి డైట్ పాటించకపోయినా, మన బాడీ చాలా యాక్టివ్ గా లేకపోయినా, అనువంశికత అంటారు కదా, వంశ పారంపర్యంగా కూడా ఈ డయాబెటీస్ అనేది సంక్రమిస్తూ ఉంటుంది. సో అందుకే లీడర్స్, మన లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఆహారంని బేస్ చేసుకొని మన బాడీ యాక్టివ్ గా ఉంటుందా, డియాక్టివ్ గా ఉంటుందా, ఇన్యాక్టివ్ గా ఉంటుందా అనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ డయాబెటీస్ కూడా ఆధారపడుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక రకమైనటువంటి డయాబెటీస్ ఉంటుంది, గెస్టేషనల్ డయాబెటీస్.
ఇది టైప్ 3 డయాబెటిస్. జనరల్ గా అందరూ టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ గురించి డిస్కస్ చేస్తారు. బట్ మనకి ఈ రోజు టైప్ 3 డయాబెటిస్ గురించి కూడా చూద్దాము. ఈ టైప్ 3 డయాబెటిస్ అనేది గర్భిణీ స్త్రీలకు వస్తుంది. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చాలా వరకు చూడండి 5 to 7% గర్భిణీ సమయంలో వాళ్ళు ఉన్నటువంటి టైంలో మాత్రమే ఈ యొక్క డయాబెటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మంచి డైట్ తీసుకొని గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తే ఈ డయాబెటిస్ అనేది రాదు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి సో మంచిగా మెయింటైన్ చేయాలి. గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయాలంటే మంచి డైట్ తీసుకోవాలి. అందుకనే చాలా సందర్భాలలో చెప్తారు, మనం ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్ కి మంచి పోషకాహారం ఇస్తూ ఉంటాం. ఆ మంచి పోషకాహారం ఇస్తే వాళ్ళకి ఇలాంటి డయాబెటిస్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఒకవేళ డయాబెటిస్ వచ్చినప్పుడు సో తల్లికి బిడ్డకు కూడా ఇద్దరికే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే లీడర్స్ ఈ యొక్క ప్రతిదీ కూడా డయాబెటిస్ రాకుండా మనం కాపాడుకోవడానికి ఇక్కడ మనకు మేజర్ గా కావాల్సింది మనం మంచి డైట్ తీసుకోవడమే. సో మరి ఈ డయాబెటిస్ లో మనకు జనరల్ గా ప్రీ డయాబెటిస్ అని కూడా ఒకటి ఉంటుంది. ఈ ప్రీ డయాబెటిస్ అనేది సో మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువ ఉన్నా, ఒక డయాబెటిస్ లెవెల్ కన్నా తక్కువగా ఉంటే దాన్ని ప్రీ డయాబెటిస్ అంటాం అనమాట. అంటే డయాబెటిస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారని అర్థం. సో జనరల్ గా మన షుగర్ లెవెల్స్ వచ్చేసి 30 mm ఉందనుకుందాం. ఒక 39 ఉంటే నార్మల్, 39 నుంచి 47 ఉందనుకోండి ప్రీ డయాబెటిస్. డయాబెటిస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. 48 కంటే ఎక్కువగా ఉంటే సో ఆల్రెడీ వాళ్ళు డయాబెటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారని అర్థం. సో ఇలా వీటిని బట్టి డయాబెటిస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా వరకు చూడండి, ఎవరైనా టెస్ట్ చేసుకున్నా కానీ మీరు డైట్ సరిగా పాటించండి, లేకపోతే త్వరలో మీకు డయాబెటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తారు. సో డయాబెటిస్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి, అందులో ఇక్కడ చూద్దాం. జనరల్ గా చూడండి, మనం మంచి డైట్ తీసుకోకపోతే ఈ డయాబెటిస్ ప్రాబ్లం అనేది అటాక్ అవుతుంది. చాలా వరకు బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్ అండ్ కూల్ డ్రింక్స్ వీటన్నిటిని బంద్ చేయాలి. తర్వాత మనం స్ట్రెస్ గా, అంటే జనరల్ గా తెలుసు చాలా మంది స్ట్రెస్ కు గురవుతూ ఉంటారు. ఓవర్ వెయిట్ ఉన్న, బాగా స్ట్రెస్ కు గురైన ఈ డయాబెటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా తెలుసు వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. హై కొలెస్ట్రాల్స్, హై ఫ్యాట్స్ ఉన్నా కూడా వస్తుంది. స్మోకింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వస్తుంది. హై బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంది. మరి ఈ డయాబెటిస్ వచ్చినప్పుడు మనకు చాలా రకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని రకాల సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనం కొన్ని చూద్దాము. జనరల్ గా తిమ్మురులు వచ్చినట్టుగా అనిపించడం, కళ్ళు తిరగటం, సో కళ్ళు మసకబారటం, నీరసంగా ఉండడం, ఆకలి ఎక్కువ అవడం, బరువు తగ్గిపోవడం, మన నోరు ఎప్పుడు కూడా పొడిగా ఉంటుంది, పొడిగా నోరు ఉండడం, ఎక్కువగా వాటర్ దాహం ఎక్కువగా అవుతూ ఉంటుంది, మూత్రం కూడా యూరిన్ కూడా ఎక్కువగా పోతూ ఉంటారు. అలా యూరిన్ గా ఎక్కువగా పోవాలనేటువంటి అనిపించినా కానీ మనకు డయాబెటీస్ 100% వస్తుంది అని అర్థం. అలసటగా ఉంటారు, బాగా అలసటగా ఉంటారు. ఇలా ఎక్కువ అలసటగా ఉన్నా, లేదంటే చర్మంపై చాలా మందికి ఏంటంటే దురదలాగా వస్తూ ఉంటాయి, ఎక్కువ దురద వస్తూ ఉంటుంది. ఇలా స్కిన్ పైన దురదలు ఎక్కువగా వచ్చినా కానీ డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది అని అర్థం. సో అందుకే లీడర్స్ ఇక్కడ చూడండి, గాయాలు చాలా మందికి ఏం చేస్తాయంటే డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు త్వరగా గాయాలు అనేవి మానవు. వాళ్ళకి అలా గాయాలు అనేవి మానకపోతే మనకు అది సిమ్టమ్ మనకు అర్థం అవ్వాలన్నమాట. కంపల్సరిగా డయాబెటీస్ ప్రాబ్లం ఉండి ఉంటుంది, టెస్ట్ చేయించుకోవాలని అర్థం. తర్వాత వాళ్ళు కాన్సన్ట్రేషన్ కోల్పోతారు, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. బీపీ ఉన్న వాళ్ళకు కూడా కంపల్సరిగా ఆల్రెడీ మనకు షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. తర్వాత వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది చాలా వీక్ అవుతుంది, నరాలన్నీ బలహీన పడిపోతాయి, వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇలా చాలా రకాల సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, ఇన్ని రకాల సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ కంపల్సరిగా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది అని అర్థం చేసుకొని దానికి సంబంధించిన టెస్ట్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి మెడికేషన్ తీసుకోవడం చాలా ఉత్తమం. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి బయట మార్కెట్ లో మనకు ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది అని అంటే జీవితకాలం కంపల్సరిగా మెడిసిన్స్ వాడాల్సినటువంటి పరిస్థితి. అలా ఎక్కువగా మెడిసిన్స్ తీసుకొని కెమికల్ బేస్డ్ కాబట్టి
ఫార్మాస్యూటికల్ కి సంబంధించి మనం ఏమి ఎక్కువగా అధికంగా తీసుకున్నా మన ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే బీపీ అండ్ షుగర్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు రెగ్యులర్ గా కంపల్సరీగా యూజ్ చేయాలని చెప్తారు. అలా రెగ్యులర్ గా వాడి వాళ్ళ డోసేజ్ పెరుగుతూ ఉంటుంది. అలా డోసేజ్ పెరిగి బాడీలో ఉన్నటువంటి సెల్స్ మొత్తం కూడా కంపల్సరిగా కెమికల్స్ అలవాటు పడిపోతాయి. అలా కెమికల్స్ అలవాటు పడిపోవటం వల్ల వాళ్ళు కంపల్సరిగా ఆ డోసు పెంచితేనే వీళ్ళకి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో అందుకనే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో డయాబెటీస్ ప్రాబ్లం వల్ల ఎక్కువ ఇబ్బంది పడకుండా వాటిని మెయింటైన్ చేస్తూ మనకు నచ్చినటువంటి అంటే షుగర్ అనేది చాలా మంది డయాబెటీస్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు. బట్ ఇక్కడ మనం ఈరోజు ఒక సొల్యూషన్ మాట్లాడుకోబోతున్నాం. వీటి వల్ల షుగర్ భయపడుతుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ డయాబెటీసే భయపడే షుగర్ లెవెల్స్ అనేవి భయపడిపోతాయి. మనకు నచ్చింది తింటూ మనం జాగ్రత్తగా ఉంటూ మన ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ కాకుండా మనం నేచురల్ సప్లిమెంట్స్ వాడుకొని మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకునేటువంటి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనకుంది. ఆ పర్మనెంట్ సొల్యూషనే మన వెస్టీజ్ కంపెనీ మనకు అందిస్తుంది. వెస్టీజ్ లో ఇచ్చేటువంటి సొల్యూషన్ తెలుసు, గ్రేట్ సొల్యూషన్ అని చెప్తాను నేను డయాబెటీస్ కి. సో వెస్టీజ్ నీమ్ అండ్ వెస్టీజ్ స్టీవియా అండ్ వెస్టీజ్ గ్లూకో హెల్త్ ఈ 3 సప్లిమెంట్స్ ద్వారాగా ఈ యొక్క గ్లైసెమిక్ హెల్త్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి 100% అవకాశం ఉంది. సో అవేంటో చూద్దాము. ముందుగా మనం నీమ్ క్యాప్సిల్ గురించి మాట్లాడదాం. ఇక నీమ్ గురించి మనం మాట్లాడాలి అని అంటే సో ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్క విలేజ్ లో ఎక్కువగా కనిపించేటువంటిది, మనందరికీ ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి నీమ్ వేప తెలుసు. ఆల్రెడీ ఒక యాంటీ ఫంగల్ గా యాంటీ బ్యాక్టీరియల్ గా ఉంటుంది. యాక్చువల్ గా మన నీమ్ని ఫ్యామిలీ యొక్క ఫస్ట్ ఎయిడ్ టూల్ అని చెప్పొచ్చు. సో జనరల్ గా ఉదయం లేవగానే వేపలతో రుద్దుకుంటే పళ్ళు వేరే పేస్ట్ వాడాల్సిన అవసరమే లేదు. చాలా చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ దానిని మనం అర్థం చేసుకోలేక మనం ఉపయోగించుకోలేకపోతాము. సో ఈ యొక్క నీమ్ వల్ల మనకు వచ్చేటువంటిది ఏంటి అని అంటే సో యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీ ఫంగల్ గా, యాంటీ డెర్మటిక్ గా, సో యాంటీ కార్డియాటిక్ గా, అలర్జినిక్ గా, డెమటిసిస్ గా, అంటే చూడండి ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే విష జ్వరాలు రాకుండా, హృదయం అంటే హార్ట్, యాంటీ కార్డియాటిక్ అంటే హార్ట్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, మన చర్మం స్కిన్ ఎలాంటి పెయిన్ లేకుండా మంచిగా ఉండటం కోసం, యాక్ని అంటే మొటిమలు రాకుండా, సో అలాగనే గజ్జి చర్మ వ్యాధులు తామరలు రాకుండా ప్రొటెక్ట్ చేసేలాంటి యాంటీ ఫంగల్స్ మనకి ఇందులో పుష్కలంగా ఉంటాయి. సూక్ష్మజీవులు కానీ అంటే ఏదైనా ఏది మన స్కిన్ కి కానీ మనకు కానీ రాకుండా కాపాడేలాంటి ఇందులో అద్భుతమైనటువంటి కంటెంట్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నాయి కాబట్టే ఇది మనకి ఎలాంటి రకాల బెనిఫిట్స్ ఇస్తుంది అని అంటే మేజర్ గా కిడ్నీ ఫంక్షనింగ్, న్యాచురల్ డయాలసిస్ చేస్తుంది. చాలా చాలా ఎసెన్షియల్ ప్రొడక్ట్ అని చెప్తాను. ఎందుకనంటే చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అవటం, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ జరగటం, సో వాటి వల్ల ఆ కిడ్నీలు ఫెయిల్ అవటం వల్ల కిడ్నీలు చేసే పని సక్రమంగా చేయకపోవటం వల్ల డయాలసిస్ చేసేటువంటి పరిస్థితి రావడం చాలా మందిని చూస్తున్నాను. నేను ఒకసారి హైదరాబాద్ లో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 4.5 years బాబు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. చాలా బాధ అనిపించింది ఆ రోజు. సో మన కిడ్నీలు చేసేటువంటి పని మరొకసారి నేను గుర్తు చేస్తాను. మన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలో ఉన్నటువంటి మలినాలు మొత్తాన్ని కూడా తీసి బయటికి పంపించి వేసి మంచి రక్తాన్ని, క్లీన్ గా ఉన్న రక్తాన్ని మన అన్ని భాగాలకు సరఫరా అవడానికి, మన హార్ట్ కు అన్ని భాగాలకు అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి మనం రక్తాన్ని క్లీన్ చేయడానికి కిడ్నీలు ఉపయోగపడతాయి. మరి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అంటే మన రక్తం అనేది శుద్ధి అవ్వట్లేదు. అలా రక్తం అనేది శుద్ధి అవ్వకపోతే మనిషి మొత్తం అన్ని అవయవ భాగాలు కూడా వాపు వచ్చేసి సో వ్యర్థ పదార్థాలన్నీ లోపల ఉండిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి మనిషి చనిపోతాడు. కిడ్నీలు పని చేయకపోతే మనిషి ఇమీడియట్ గా చనిపోవడానికి అవకాశం ఉంది. సో ఎందుకంటే మనిషికి ఆటోమేటిక్ గా అతను మార్పు వస్తుంది. కాళ్ళు, చేతులు, ముఖం అంతా ఉబ్బొచ్చేసి వ్యర్థ పదార్థాలని లోపల ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ జరిగి చనిపోతాడు. మరి అలా కిడ్నీలు పని చేయనప్పుడు రక్తాన్ని శుభ్రం చేయాలి. కాబట్టి ఇప్పుడు మనకేం చేస్తుందనంటే ఆ కిడ్నీలు చేసే పనికి కొంచెం హెల్ప్ చేస్తాయి. వెళ్ళి మన రక్తాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసి న్యాచురల్ డయాలసిస్ చేస్తుంది. అదే ఒకవేళ న్యాచురల్ డయాలసిస్ మనం చేయించుకోలేదు అనుకుందాం, కిడ్నీలు ఫెయిల్ అయితే ఒక డయాలసిస్ అనే యంత్రం దగ్గరకు తీసుకెళ్లి 3.5 గంటల నుంచి 4 గంటల పాటు చేతికి ఒక ఫిస్టులా ఆపరేషన్ చేస్తారు.
సో పైపు ద్వారా ఆపరేషన్ ద్వారాగా మనిషి శరీరంలో ఉన్నటువంటి రక్తం మొత్తాన్ని కూడా బయటికి తీసి ఆ మిషన్ క్లీన్ చేస్తుంది. కిడ్నీలు చేయలేని పనిని ఆ యంత్రం చేస్తుంది. చేసి అక్కడ ఉన్నటువంటి వేస్ట్ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా బయటికి పంపించేసి మంచి రక్తాన్ని మళ్ళీ తిరిగి మనకు అందిస్తూ ఉంటుంది. అంటే లీడర్స్ ఇక్కడ ఒకసారి చూడండి, మరి ఇక్కడ అలా న్యాచురల్ డయాలసిస్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది నీమ్ క్యాప్సిల్. మరి వీటితో పాటుగా ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఇక్కడ చూడండి మనకు మంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, మన ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రెంగ్తన్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది, లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. సో టాక్సిన్స్ ని రిమూవ్ చేసేస్తుంది, వ్యర్థ పదార్థాలన్నింటినీ లేకుండా తీసివేస్తుంది. న్యాచురల్ డయాలసిస్ అని చెప్పుకున్నాం. లివర్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా జరిగేలాగా చూసుకుంటుంది. సో లివర్ ఫంక్షనింగ్ అనేది చాలా అవసరం. చాలా మందికి సిగరెట్ కానీ, మందు కానీ, గుట్కాలు కానీ చాలా రకాలుగా కొన్ని హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి రెగ్యులర్ గా. అలా ఉన్న వాళ్ళు 100% లివర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కిడ్నీ పాడవకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే త్వరగా ఈ లివర్ పాడైతే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనకి ఎలాంటి ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్ చేసే ముందు లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ చేస్తారు, LFT. ఈ లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ చేసి లివర్ పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ మేజర్ ఆపరేషన్స్ చేస్తారు. అంత లివర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి వైరస్ అయినా ముందుగా అటాక్ అయ్యేది లివర్ కి. వీటికి ఎవరవుతాయి కాబట్టి మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. లివర్ ఫంక్షనింగ్ ని చాలా అద్భుతంగా జరిగేలాగా చూసుకుంది. సో తర్వాత మన కడుపులో ఉన్నటువంటి విష పదార్థాలన్నిటినీ కూడా తీసివేయడానికి నీమ్ క్యాప్సిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో అందుకనే లీడర్స్ దీంతో పాటుగా జనరల్ గా చూద్దాం. ఇప్పుడు గోర్లు ఉంటాయి మన నెయిల్స్ కు సంబంధించి, గోర్లకు సంబంధించినటువంటి సమస్యలు వస్తే తీసేస్తుంది. యాంటీసెప్టిక్ గా, యాంటీ ఫంగల్ గా ఉపయోగపడుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ రానివ్వదు, క్యాన్సర్ ని క్యూర్ చేస్తుంది, యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది, ముఖంపై ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ తీసివేస్తుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మొటిమలు కానీ, పుండ్లు కానీ, చెమటకాయలు రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. నల్ల మచ్చలు, ఛాతి నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఐ సైట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, అలసటగా ఉంటే సో మనల్ని ఎనర్జీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సోరియాసిస్ ప్రాబ్లం నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎముకల నొప్పి అండ్ వాపును తీసేస్తుంది. సో తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ కు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మనకు దీంతో పాటుగా డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్ళు ఈ నీమ్ క్యాప్సిల్ తీసుకోవాలి. 100% వాటి తగ్గిస్తుంది. బరువును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. సో మన టీత్ ని చాలా స్ట్రాంగ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మన టీత్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటాయో తెలుసు మనకు ఆ టీత్ ఎనామిల్ అనేటువంటి కంటెంట్ పోకుండా ప్రొటెక్ట్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు, ఫైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని తీసేస్తుంది, మైగ్రేన్ హెడేక్ ను ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, వీక్ ఇమ్యూనిటీ ఉంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ చేస్తుంది, యూరినరీ స్టోన్స్ తీసేస్తుంది, యూటీఐ ప్రాబ్లం నుంచి మనకు కంపల్సరిగా ప్రొటెక్ట్ చేస్తుంది, ఆయాసం కానీ, అలసట కానీ ఇలాంటి సమస్యల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీంతో పాటుగా లీడర్స్ మనం చూసుకోవచ్చు, జనరల్ గా మరి నీమ్ క్యాప్సిల్ ఎవరు వాడొచ్చు, ఏంటి, ఎలా, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని ఉపయోగించవచ్చు అని అంటే, నేను కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మరొకసారి రిమైండ్ చేస్తా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్. దగ్గు, గాయాలు ఉన్న వాళ్ళు, దంత సమస్యలు ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ హెడేక్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వీక్ ఇమ్యూనిటీగా ఉన్న వాళ్ళు, స్కిన్ డ్రైగా ఉన్న వాళ్ళు, తర్వాత చాలా బొల్లి మచ్చలు అంటారు కదా అలాంటి మచ్చలు ఉన్న వాళ్ళు, సో కడుపు లోపల మంట ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకు వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటారు, మొటిమలు ఉన్న వాళ్ళు, గజ్జి చర్మ వ్యాధులు ఉన్న ప్రతి ఒక్కరు, తర్వాతల యూరినరీ స్టోన్స్ ఉన్న వాళ్ళు, యూటీఐ ప్రాబ్లము, నిద్ర సమస్యలు, నిద్రలేమి అంటారు కదా, సరిగా నిద్ర పట్టట్లేదు అన్న వాళ్ళు, డైజెషన్ పర్ఫెక్ట్ గా లేదు అనుకున్న వాళ్ళు, టీత్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ప్రేగు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు, ఇలా ఇన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళు మన నీమ్ క్యాప్సిల్ ని ఉపయోగించవచ్చు. అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక ప్రొడక్ట్. మేజర్ గా మనకు ఆర్గాన్స్ తో పాటు న్యాచురల్ డయాలసిస్ చేస్తుంది. దీంతో పాటుగా ఈ రోజు మనం చూసుకోబోయేటువంటి ఇంకొక ప్రొడక్ట్ ఏంటి అని అంటే, సో స్టీవియా. తెలుసు, స్టీవియా అంటే మనకు ఇది ఒక తులసి జాతి మొక్క అని చెప్తాం, స్వీట్నర్ అని చెప్తాం. సో ఇందులో మనకు వచ్చేసి 0 క్యాలరీస్ ఉంటాయి.
మనకు షుగర్ కంటే 200 నుంచి 350 రెట్లు ఎక్కువగా తీగ ఉండడానికి ఉపయోగపడుతుంది. సో మనము స్టీవియా మొక్కలో ఉండేటువంటి స్వీట్ గా ఉండేటువంటి భాగాన్ని ఇక్కడ ఆల్రెడీ స్టీవియాల్ గ్లైసోసైడ్ అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ మనకు రాసుకున్నాము. స్టీవియా, ఆల్రెడీ దీని యొక్క ఫుల్ నేమ్ ని స్టీవియా రిబేడియానా అంటారు. స్టీవియా రిబేడియానా అని చెప్తారు. సో దీంతో పాటుగా ఈ రెబాడైసోట్ అయినటువంటి సైంటిఫిక్ నేమ్ కలిగి ఉన్నటువంటి యొక్క స్టీవియా మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని అంటే, మేజర్ గా బ్రెజిల్, పరాగ్వే, జపాన్, కొరియా, థాయిలాండ్ అండ్ చైనా, ఈ దేశాలలో షుగర్ అనేది ఉపయోగించరు. షుగర్ కి బదులుగా వాడేది స్టీవియాను వాడతారు. సో దీన్ని దాదాపుగా ఒక మనకు జనరల్ గా WHO, దీంతో పాటుగా అమెరికన్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా ఒక ఉత్తమమైనటువంటి ఒక మెడిసిన్ గా, ఒక ఔషధ ఆహారంగా గుర్తించడం జరిగింది స్టీవియాని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ వాళ్ళు కూడా సర్టిఫైడ్ చేశారు అద్భుతమైనటువంటి స్టీవియా అనేటువంటిది. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది, లోవర్స్ బ్లడ్ ప్రెషర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఒబేసిటీని తగ్గిస్తుంది, బ్యాలెన్స్డ్ డైట్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం ఇన్ని రోజుల నుంచి బ్యాలెన్స్ డైట్ కావాలని చెప్పుకుంటున్నాము. అలాంటి డైట్ ని బ్యాలెన్స్ చేయడానికి స్టీవియా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, షుగర్ మాకు రాకూడదు అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా షుగర్ వాడటం బంద్ చేయాలి. ఎందుకు షుగర్ వాడటం బంద్ చేయాలి అని అంటే, ఇక్కడ మనం చూడొచ్చు, జనరల్ గా రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడేటువంటి షుగర్ ఉంది. ఈ షుగర్ అనేది ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ తో తయారు చేస్తారు. సో అదే వెస్టీజ్ యొక్క స్టీవియాని 0 క్యాలరీస్ ఎనర్జీ, 0 క్యాలరీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, షుగర్ అనేది రిస్క్, 100% రిస్క్ ఫ్యాక్టర్. మనకు స్టీవియా ఏం చేస్తుంది అంటే బ్లడ్ షుగర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో బయట మనం షుగర్ వాడితే హార్ట్ కు రిస్క్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ అనేది మెయిన్ రీజన్ గా ఉంటుంది. ఇక్కడ మనకు బ్లడ్ ప్రెషర్ ని, బీపీని కంట్రోల్ చేయడానికి స్టీవియా ఉపయోగపడుతుంది. సో అందుకనే షుగర్ ని చెప్తారు స్వీట్ వైట్ పాయిజన్ అంటారు. స్వీట్ వైట్ పాయిజన్, తీయగా తెల్లగా ఉండేటువంటి విషం. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ షుగర్ ని నేను మా ఇంట్లో పూర్తిగా బంద్ చేపించాను. ఈ షుగర్ కూడా వాడటం బంద్ చేయండి. మనకు మంచిగా ఉంటూ మనకు అనేక రకమైనటువంటి వ్యాధులను తీసుకొచ్చేటువంటి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు స్టీవియా. అందుకనే మన షుగర్, అందుకనే షుగర్ కు బదులుగా స్టీవియాను ఉపయోగించడం మొదలు పెట్టాలి. చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు బ్యాలెన్స్డ్ డైట్ కావాలన్నా, మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలన్నా, మనకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, సో 100% మనం స్టీవియాను ఉపయోగించాలి. చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ దీంట్లో మనకు తెలుసు, స్టీవియా అనేది బ్యాలెన్స్డ్ డైట్ కి చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. చాలా మందికి ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం చెప్తూ ఉంటాము. మనం షుగర్ బంద్ చేసి స్టీవియా తీసుకుంటే 50% మనం మెయింటైన్ చేసినట్టే. బ్యాలెన్స్డ్ డైట్ అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది, అన్ని రకాల క్యాలరీస్ ఇస్తుంది, దాంతో పాటుగా మన షుగర్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి ఇంకొక ప్రొడక్ట్ వచ్చేసి గ్లూకో హెల్త్. ఈ గ్లైసమిక్ హెల్త్ లో ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రాపర్టీ. సో ఇప్పటి వరకు మన వెస్టీజ్ కంపెనీలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రొడక్ట్లు అన్ని కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్. బట్ గ్లూకో హెల్త్ ఆయుష్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్. లీడర్స్, మరొకసారి నేను మీకు కన్క్లూజన్ ఇస్తున్నాను. వెస్టీజ్ సిస్టమ్ లో ఆయుష్ ప్రొడక్ట్లు తప్ప రిమైనింగ్ అన్ని కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్. ఓన్లీ ఆయుష్ ఒకటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్. సో ఆయు అంటే తెలుసు మనకు లైఫ్, వేద అంటే నాలెడ్జ్, ఆయుర్వేద అంటే నాలెడ్జ్ ఆఫ్ లైఫ్. దాదాపుగా 5000 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేద అనేది 5000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. మరి ఆయుర్వేద ద్వారాగా మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి మనకు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ గ్లూకో హెల్త్ ఇవ్వడం జరిగింది. మరి ఈ గ్లూకో హెల్త్ లో ఏమున్నాయి, ఏ కంటెంట్స్ ఉన్నాయి, మనకి ఎలా ఉపయోగపడతాయి అని అంటే, ఆమ్లా, విజయసర్ అండ్ హరిద్ర, దాల్చిని, హల్దీ, గుడుచి, సప్తరంగ, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, చాయ్, ఇలా చాలా రకాలైనటువంటి కంటెంట్స్ ఉన్నాయి. మరి ఈ కంటెంట్స్ ఉండడం వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయంటే, ఫస్ట్ మనకు డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది,
మన బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ని నార్మల్ చేస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే నార్మల్ అవుతాయో ఈ షుగర్ ప్రాబ్లం అనేది మనకి అటాక్ కావడానికి అవకాశమే లేదు. సో దీంతో పాటుగా మనకు షుగర్ పెరగకుండా, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా బ్యాలెన్స్ అయ్యేలాగా చేస్తుంది. సో దీంతో పాటుగా మనకు బ్యాలెన్స్ చేయడంతో పాటుగా ఇమ్యూనిటీ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. దీంతో పాటుగా మన శరీరంలో ఉన్నటువంటి జనరల్ గా చెప్పుకున్నాం మనం, ప్యాంక్రియాస్ ను స్ట్రెంథెన్ చేస్తే మనకు సరైన టైంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ప్యాంక్రియాస్ చాలా బలంగా ఉండాలి, ప్యాంక్రియాస్ ఎలాంటి ఇబ్బందికి గురి కాకూడదు అని అంటే మనము కంపల్సరిగా గ్లూకో హెల్త్ వాడాలి. అప్పుడు ఆ ప్యాంక్రియాస్ అనేది సరైన టైంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. అలా ఇన్సులిన్ ఉత్పత్తికి ప్రేరేపించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా చాలా దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో తగ్గినటువంటి ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గిస్తుంది. ఆకలి అనేది క్రమబద్ధీకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఎక్కువగా తినకుండా, అసలు తినకుండా ఉండకుండా ఎంత టైంలో ఎంత మనం డైట్ తీసుకోవాలో, ఎప్పుడు ఆహారం తీసుకోవాలో అదే టయానికి మనకు ఆకలి అయ్యేలాగా ఆ ఆకలిని క్రమబద్ధీకరించడానికి ఈ గ్లూకో హెల్త్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్ అనేది స్ట్రెంథెన్ చేయాలి కాబట్టి ఈ ప్యాంక్రియాస్ స్ట్రెంథెన్ చేయడానికి బీటా సెల్స్ అనేవి ఈ యొక్క దీంట్లో మనకు ఉంటూ ఉంటాయి. తెలుసు మనకు 5 నుంచి 6 సంవత్సరాలకు ఇవి చనిపోతూ ఉంటాయి. ఈ బీటా సెల్స్ అనేవి ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ 5 నుంచి 6 సంవత్సరాల్లో చనిపోయినప్పుడు ఇన్సులిన్ అనేది తగ్గిపోద్ది. మరి ఇన్సులిన్ తగ్గిపోయినప్పుడు ఆ ఎఫెక్ట్ వచ్చేసి మన బ్రెయిన్ మీద, మన డైజెషన్ సిస్టమ్ మీద పడుతుంది. అప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, డైజెషన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేయదు. అప్పుడు మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఈ బీటా సెల్స్ ఎప్పుడైతే చనిపోతాయో ఆ బీటా సెల్స్ ని రిపేర్ చేయడానికి, సో అదే విధంగా మనకు ఏదైతే కావాలో మనకు సరైన టైంలో ఆ ప్యాంక్రియాస్ నుంచి కావలసిన ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ బీటా సెల్స్ ను రిపేర్ చేసి అవి చనిపోకుండా ఉండడానికి, ఆపటానికి గ్లూకో హెల్త్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆకలి వేయనప్పుడు ఎక్కువగా తిన్నా ఈ బీటా సెల్స్ సరిపోతాయి. చాలా మంది ఏంటంటే టయానికి తినాలి కాబట్టి టైం చూసుకొని తింటూ ఉంటారు, ఆకలి అయినా కాకపోయినా తింటూ ఉంటారు. అలా ఆకలి కాకపోయినా మనం తింటూ ఉన్నప్పుడు ఈ బీటా సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. ఈ బీటా సెల్స్ అనేవి ఎప్పుడైతే చనిపోతాయో మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గిపోద్దో ఆ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద, డైజెషన్ సిస్టమ్ మీద పడుతుంది. ఇలా మనకు తెలియకుండా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కంట్రోల్ చేసి మన షుగర్ లెవెల్స్ ని నార్మల్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా బాడీలో ఉన్నటువంటి పెయిన్స్, నొప్పుల్ని, కొంత వాపు ఉంటే వాపులను తీసివేస్తుంది. మేజర్ గా గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. లీడర్స్, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా వాడవలసినటువంటి ప్రొడక్ట్స్ మనం వీటిని 100% సజెస్ట్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. మీరు వీటికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సార్ ఎవరు మాట్లాడుతున్నారు? వాయిస్ రావట్లేదు, ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, భిక్షం సార్. సార్ ఇది ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళకి నీమ్ ఇవ్వచ్చా సార్ మనం? సార్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు నీము ఉపయోగపడుతుంది సార్. బాగా కాకపోతే మనం ఏంటంటే డోసేజ్ అనేది జాగ్రత్తగా ఇవ్వాలి. కంపల్సరీ చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది, మనం దానికి తగ్గట్టుగా ఇవ్వాలి. రోజుకు ఒక క్యాప్సూల్ ఇవ్వచ్చా సార్? మేజర్ గా ఏంటంటే సార్ స్టీవియా ఇవ్వటం చాలా ఉత్తమం సార్. స్టీవియా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఎక్కువగా ఉపయోగపడే ప్రొడక్ట్ స్టీవియా. మన